ఒక ఆయన పాలమ్మాడు, పూలమ్మాడు, ఆయన సక్సెస్ అయ్యాడు. నేను నేను పాలమ్మాను, నేను పూలమ్మాను, నేను సక్సెస్ అవ్వలేదంటే ఆయన 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 మేబీ అమ్మిన దాన్ని జాగ్రత్తగా దాచుకొని ఇంకొక వ్యాపారంలో పెట్టి కష్టపడి ఉంటాడు. మేబీ నువ్వు సంపాదించింది ఇంకొక దగ్గర తాగో, ఇంకొక డబ్బులు రాగానే ఎంజాయ్ చేయటం. ఇక్కడ మూడు రకాల ప్రజలు ఉంటారు. మూడు రకాల ప్రజలు సక్సెస్ అవ్వడానికి చాలా సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ముగ్గురున్నారు వ్యక్తులు. ఒక వ్యక్తికి ఈరోజు 1000 రూపాయలు వచ్చింది. వాడు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ 1000 రూపాయలతో తాగేద్దామా, లేదా ఎంజాయ్ చేద్దామా, ఖర్చు పెట్టేద్దామా అని ఉంటాడు. హీఈస్ అ ఫెయిల్యూర్. ఇంకొకరికి ఈజ్ అ పూర్ పర్సన్, ఈజ్ అ ఫెయిల్యూర్ పర్సన్, ఎప్పుడప్పుడు ఖర్చు పెట్టేశారు. ఇంకో రెండో కేటగిరీ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే, ఈ 1000 రూపాయలు వచ్చిందా, 500-600 600-700 ఇంటికి ఖర్చులకి అన్నీ వాడుకొనేసి అన్నీ చేసి ఒక 300 దాచిపెడతాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. సో ఉన్నది దాచిపెట్టుకొని ఉంటారు. రిచ్ మెన్స్ మెంటాలిటీ, 1000 రూపాయలు వచ్చిందా, దీంతో వ్యాపారం చేసి 1200 ఎలా చేయాలి. దిస్ ఈజ్ రిచ్ మెన్స్ మెంటాలిటీ. ఇలా 3 రకాల ప్రజలు ఉంటారనమాట. వచ్చినట్టు ఖర్చు పెట్టేవాడు కష్టాల పాలై పూర్గా మిగిలిపోయి లైఫ్లో ఏం అచీవ్మెంట్ లేకుండా ఉంటాడు. ఇంకా వచ్చిన దాంట్లో ఒక 10% 20% దాచుకున్నవాడు మిడిల్ క్లాస్, ఏదో ఫ్యూచర్కి సేఫ్ జోన్లో ఉంటాడు. ఇంకా వచ్చిన డబ్బుతో రిస్క్ చేసి ఇంకో 1000 రూపాయలని 1200 ఎలా చేయాలి, 1500 ఎలా చేయాలి అనుకున్నవాడు బిగ్ బిజినెస్ మ్యాన్, కరోడ్పతి అవుతాడు. సో ఇలా అన్ని విషయాల్లో 3 టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎలా పడితే అలా తినేస్తారు, కొంతమంది పద్ధతిగా తింటారు, కొంతమంది ఫుల్ స్ట్రిక్ట్గా హెల్తీ ఫుడ్డే తింటారు. సో ఇలా అన్ని విషయాల్లో మన డిసిషన్ మేకింగ్ మీద ఉంటుంది, మనం వెళ్ళే విధానంలో ఉంటుంది. ఆయన పాలమ్మాడు, పూలమ్మాడు, మేబీ ఆ 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇంకో చేసి ఉంటాడు. ఈ పూలమ్మే ఆయన వచ్చిన 1000 రూపాయలు తాగి ఖర్చు పెట్టేసి ఉంటాడు. సో అది మనం వెళ్ళే పద్ధతిగా వెళ్ళే రూట్లో ఉంటుంది, డిసిషన్ మేకింగ్లో ఉంటుంది, మనం చేసే విధానంలో ఉంటుంది. కష్టాలు అందరికీ ఒకటే. సూర్యుడు రోజు వస్తున్నాడు, చీకటి ఉంది, తీపి ఉంది, చేదు ఉంది, ఉప్పు ఉంది, కారం ఉంది, అందరూ అదే కదా తింటున్నారు. సో అందరికీ ఒక్కటే విధంగా భగవంతుడు ట్రీట్ చేస్తాడు. మా కష్టాలు వచ్చాయంటే నువ్వు వేసే రాంగ్ స్టెప్ అవి నీకు తెలుసుండకపోవచ్చు, లేదా రాంగ్ వాళ్ళని నమ్మటము, రాంగ్ స్టెప్ వేయటము. సో ఇలాగా ఎవరికైనా కష్టాలైనా, సక్సెస్ అయినా, హ్యాపీనెస్ అయినా, బాధ అయినా మనం వేసే అడుగుని బట్టి ఉంటుంది.